టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ అయ్యాయి. కార్మికులకు వేతనాల పెంపు వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో సమ్మెను ఉధృతం చేశారు కార్మికులు. షూటింగ్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. పలు దఫాలుగా చర్చలు జరిగినా వివాదం తీరలేదు. కార్మికులేమో లేబర్ కమిషనర్ను కలిస్తే నిర్మాతలు ఇండస్ట్రీ పెద్దలను కలిశారు. ఇప్పుడు నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుస్తామని కార్మికులు చెప్పగా ఇవాళ 12 గంటలకు నిర్మాతలు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అసలు మొత్తంగా ఏం జరుగుతోంది? ఒకవైపు ఏమో నిర్మాతలు ఇటు ఏపీ మినిస్టర్ను కలిసేందుకు రెడీ అవుతే, మరోవైపు ఇటు కార్మికులు మాత్రం మంత్రి కోమటిరెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీయబోతోంది? అసలు ఏం జరుగుతోంది? సమ్మె 7వ రోజుకు చేరుకోవడం, కార్మికుల సమస్యల సంబంధించి కూడా పరిష్కారం చూపేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో సమ్మె ఉధృతం చేస్తున్నట్టు ఇప్పటికే కార్మిక సంబంధించిన సంఘాల ఫెడరేషన్ నాయకులు కీలక ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా అన్ని షూటింగ్స్ బంద్ చేస్తున్నామంటూ కీలక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఫెడరేషన్ సంబంధించిన సమ్మెకు సంబంధించి కూడా ఇటు టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు, ముఖ్యంగా ఇటు ప్రొడ్యూస్ సంబంధించిన గిల్డ్ సంబంధించిన నేతలు కూడా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఎప్పటికప్పటికి భేటీ అవుతున్నారు. ఇక తాజాగా ఇటు టాలీవుడ్ని షేక్ చేస్తున్న, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కార్మికుల సమ్మెకు సంబంధించి కూడా ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన 13 మంది బడా నిర్మాతలు కూడా మరికొద్ది సేపట్లో ఏపీ ఫిలిం ఇటు ఫుడ్ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవబోతున్నారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇటు టాలీవుడ్లో కీలకంగా చెప్పుకోబోతున్న 13 మందికి సంబంధించిన నిర్మాతలంతా కూడా కలవబోతున్నారు. ఇప్పటికే పలుమార్లకు సంబంధించి కూడా ఇటు కార్మికులు పెట్టిన డిమాండ్లకు సంబంధించి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ఇటు ఇరుపక్షాలకు సంబంధించి ఓవైపు ప్రొడ్యూసర్ సంబంధించిన గిల్డ్ సంబంధించిన నేతలతో పాటు ఇటు ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ అవి విఫలమవుతూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే కూడా తెలంగాణలో ఫిలిం కార్మికులకు సంబంధించిన పరిరక్షణ కోసం, వారి సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడినందుకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కీలక నిర్మాత దిల్ రాజు కూడా దానికి చైర్మన్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనతో ఇక్కడ ఇరుపక్షాలకు సంబంధించి కేవలం ఆయన నిర్మాతగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ సంబంధించిన చైర్మన్గా ఉన్నారు. కానీ ఫెడరేషన్కి సంబంధించిన నాయకులు కూడా ఇప్పటి వరకు ఆయన వద్దకు వెళ్ళలేదు. కేవలం నిర్మాతలు మాత్రమే ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు ఆయన వద్దకు పలు డిమాండ్లు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటు గత కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి అపాయింట్మెంట్ కోరినప్పుడు కూడా సినిమా ఫెడరేషన్ సంబంధించిన కార్మికులు లేవనెత్తున్న డిమాండ్లకు సంబంధించి కూడా న్యాయమైనవి, వారి సమస్యలు పరిష్కరించాలని కూడా ఇప్పటికే కోమటిరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇరుపక్షాలు ఇటు ఒక అంశానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా ఇటు ఎఫ్డిసి చైర్మన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. అందుకు సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా వీరిద్దరు కూడా కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇటు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ సంబంధించిన చైర్మన్ వద్దకి ఈ సమ్మె వివాదం కూడా వెళ్తున్నట్టుగా అందరూ భావించారు. కానీ తరచూ వీరిద్దరూ భేటీ అవుతుండడం, వీరికి సంబంధించిన షరతులు వాళ్ళు ఒప్పుకోకపోవడం, వారు కొన్ని డిమాండ్లు పెట్టడంతో కూడా ఎప్పటికప్పటికి సమస్య జటిలమవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా 13 మంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన 13 మంది నిర్మాతలు ఏపీకి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రిని కలవడం కూడా కొంత చర్చనీయాంశంగా చెప్పి కేవలం ఇప్పటి వరకు హైదరాబాదు వరకే ఈ సమ్మె ఎఫెక్ట్ కనిపించిన నేపథ్యంలో తాజాగా 13 మంది సంబంధించిన బడా నిర్మాతలు ఏపీ పెద్దలను కలవడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వారు ఏ అంశాల సంబంధించి కూడా వారు అక్కడ ఆ మంత్రితో మాట్లాడబోతున్నారు ఏంటన్నది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు నుంచి కూడా అన్ని ఇప్పటివరకు ఏంటంటే కేవలం షెడ్యూల్లో ఉండేవి వాటిని మాత్రమే తాము కొనసాగిస్తున్న చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు నుంచి అన్ని షూటింగ్లు కూడా బంద్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో 13 మంది కీలక సంబంధించిన నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవడం వెనుక ఆంతర్యం ఏందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష, కిరణ్, అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ వారం దాటింది, సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయిపోయాయి. అయితే మరోవైపు ఇటు నిర్మాతలు మాత్రం కొన్ని షరతులతో మేము ఓకే వేతనాలు పెంచడానికి, అది కూడా పలు దఫాలుగా పెంచుతామని చెప్పేసి అన్నారు. మరి దీనిపైన అసలు కార్మిక సంఘాలు ఏం చెప్తున్నారు? వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి?
చూసుకోవచ్చు 2 రోజుల క్రితం కూడా ఇటు ఫెడరేషన్ సంబంధించిన నేతలకు సంబంధించి కాదు 30% తమకు వేతన సవరణ జరగాలి. ఇక మరొక 4 డిమాండ్లకు సంబంధించి కూడా 6 to 6, 9 to 9 సంబంధించిన దాంట్లో కూడా తమకి కొంత వ్యత్యాసం కావాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఫెడరేషన్ సంబంధించిన నేతలు 30% వేతన సవరణతో పాటు 4 ప్రధాన డిమాండ్లను కూడా ఇటు ప్రొడ్యూసర్ ముందు ఉంచారు. కానీ వారు మాత్రం కేవలం అందులో అన్ని సమస్యలు కాకుండా కొద్ది రోజుల క్రితం కూడా కేవలం మొదటి దఫాగా 2000 లోపు సంబంధించిన ఎవరైతే కార్మికులు వేతనం తీసుకుంటే వారికి మాత్రమే పెంపు చేస్తామంటూ ఒక ప్రతిపాదన పెట్టారు. 15, 5%, అదేవిధంగా 3 ఏళ్లలో కూడా కేవలం 20% పైగా మాత్రమే పెంచుతామంటూ కూడా కొన్ని ప్రకటన చేయడంతో కూడా దానికి సంబంధించి తాము సమ్మతంగా లేమంటూ ఫెడరేషన్ నాయకులు కూడా నిన్న కీలక సమావేశమయ్యారు. 24 క్రాఫ్ట్కి సంబంధించిన కార్మిక యూనియన్లన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి కేవలం 2000 సంబంధించిన వారికి మాత్రమే వేతన సవరణ చేస్తామని చెప్పడం సరైనది కాదు. 24 క్రాఫ్ట్కి సంబంధించిన అన్ని యూనియన్లు కేవలం 2000 లోపు మాత్రం పెంచితే మాత్రం కేవలం 10 యూనియన్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. మిగతా యూనియన్లకు సంబంధించిన పరిస్థితి కార్మికుల పరిస్థితిని కూడా వారు కొంత పెదవిప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా వారు పెట్టిన ప్రతిపాదనకి సమర్థించట్లేదేమంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజు నుంచి అటు సమ్మెను ఉధృతం చేస్తాము, అన్ని షూటింగ్లు బంద్ చేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వారు చెప్తున్న ప్రతిపాదనకు సంబంధించి కావచ్చు, వీరు లేవనెత్తున్న డిమాండ్లకు సంబంధించి కూడా ఎటు పొసకపోవడంతో కూడా సమ్మెలు సంబంధించిన చర్చలకు సంబంధించి కూడా అర్ధాంతరంగా ములుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా కొలికి తీస్తారు ఏంటన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్.